మామ హెచ్వైసి సల్మాన్ ఖాన్ అంట దీని పేరు. అయితే వీడు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ అంటాడు, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ అంటాడు. వీడు ఏ పార్టీకి ఉన్నాడో వీనికే తెలియదు. మొత్తం వల్ల ఎంఐఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధర్మపూర్ అరవింద్ ని పిల్లోడు అంట. మీ అమ్మ సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళి గట్టి ఒక ఇద్దరు జై శ్రీరామ్ అంటే కింద కూర్చుంటాడు, పడపడ కొట్టుకుంటాడు. ఈడు ధర్మపూర్ అరవింద్ గారి గురించి మాట్లాడుతుండు. एक जाहिल है जिनको पढ़ना नहीं आता, अब बोलते हैं निजामाबाद का नाम बदल देंगे, जिसके सर पे बाल ही नहीं है। उनके वाली में जो मोहतरम जहां से तालीम याफ्ता हुए वो कॉलेज का नाम है निजाम कॉलेज, शायद उनको नहीं मालूम। చదవనీకి రాదంట. అరే ఓ ఎర్రిపూక ఎంఏ చేసిండ్రా పొలిటికల్ సైన్స్ లో, అది రాజస్థాన్ లో. నీకు తెలుసారా? తెలుసుకొని మాట్లాడరా ఫస్ట్. అరే ఇప్పుడు నిజామాబాద్ పేరు చేంజ్ చేసి నీకేమైతుందిరా? నీకేమైనా అవుతుందా? లేక మీ ఇజ్జత్ ఏమైనా పోతుందా? ఇరికేం దొరుకుతారా నాయన మీరంతా? నెత్తిపైన ఎంటికలు లేవంట. అరే నెత్తిపైన ఎంటికలు లేనే ధర్మపూర్ అరవింద్ మిమ్మల్ని గడగడగడలాడిస్తుండు. అదే ఒకసారి ఆలోచించు, నెత్తిపైన ఎంటికలు ఉన్నాయి అనుకో ఇంకా దాని ఆలోచన వేరే ఉంటది. చెప్రియాలంతా ఈ వీళ్ళ దాంట్లో ఉంటారు. ఎవడెవడో వచ్చి ఏదో మాట్లాడతారు. అరే 2017 లో బీజేపీలో జాయిన్ అయ్యిండు, 2019 లో కవితపై ఎంపీగా గెలిచిండు, 2024 లో కూడా గెలిచిండు. వరుసగా 2 సార్లు గెలిచిండ్రు ఎంపీగా. నువ్వేంద్ర ఆయన గురించి మాట్లాడేది? పిల్లవాడ పిల్లోడు. మళ్ళొకసారి పిల్లోడు అన్నావు అనుకో, ధర్మపూర్ అరవింద్కి ముచ్చట తెలిసి అనుకో, నీ పిచ్చరని వాళ్ళు కొడతాడు. హైదరాబాద్ లేకుండా వేస్తాడు. ఆ గడ్స్ ఉండే ఆయనకు. జాగ్రత్త బిడ్డ. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.